ప్రైజ్ లార్డ్ అందరికీ. వెల్కమ్ టు మై పర్సనల్ వ్లాగ్ డే 9. ఇంక పొద్దున్నే లేవగానే ఒక గ్లాస్ పాలైతే తాగేసి కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. మన వాళ్ళకి ఫోన్ చేస్తే ఆల్రెడీ రీచ్డ్ అంట. ఇంకా వాళ్ళతో కలిసి అయితే కాలేజ్కి అయితే వెళ్ళిపోయినాం. ఇంకా క్లాస్కి వెళ్ళంగానే ఎవరు క్లాస్ వర్క్ సబ్మిట్ చేయలేదని చెప్పి టీచర్ అయితే పనిష్మెంట్ ఇచ్చింది. ఇంకా పనిష్మెంట్ అయిపోయేదాకా ఆగి పనిష్మెంట్ అయిపోగానే మన క్లాస్లో ఎవరో చాక్లెట్ తీసుకొస్తే లేపేసి తినేసాం. ఇంకా మన ప్రగతి నగర్ ప్రభాస్ అయితే ఫ్లెక్స్ కొట్టేసిండు. మేమిద్దరం అయితే ఇంకొకటే బస్సులో అయితే రిటర్న్ అయిపోయినాం. ఇంకా ఇంటికి రాగానే ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని ఎగ్స్ అయితే తినేసినాం. ఇంకా 2 బనానాస్ తినేసి ఇంక జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా జిమ్కి వెళ్తుంటే ఫుల్గా గాలి అయితే వస్తుంది. ఎంత తుఫాన్ వచ్చినా మనం అయితే జిమ్ అయితే వదలం కాబట్టి వెళ్ళిపోయాం. ఇంకా వామప్ అయితే అయిపోయింది. వామప్ అయిపోగానే బ్యాక్ బైసెప్ అయితే స్టార్ట్ చేసినాం. బ్యాక్ అయితే మంచిగా పడింది అనమాట. మజిల్స్ కనిపించాలని షర్ట్ తీసేసా. ఇంకొకసారి ఫ్లెక్స్ అయితే కొట్టేసినాం. ఫ్లెక్స్ అయిపోగానే బైసెప్ కర్ల్స్ కొట్టినాం. అది బార్బుల్ యూజ్ చేసినాం అనమాట. మంచిగా హెవీగా పడాలి, ఫెయిల్యూర్ వర్క్ చేయాలని చెప్పి బార్బుల్ తీసుకున్నాం. ఇంకా అది అయిపోగానే సింగిల్ ఆర్మ్ బైసెప్ చేసినాం. బైసెప్ కర్ల్స్ అయిపోగానే హ్యామర్ కర్ల్స్ అయితే స్టార్ట్ చేసినాం. ఇంకా హ్యామర్ కర్ల్స్ అయితే హెవీగా కొట్టినాం. అవైతే ఫెయిల్యూర్ వర్క్ చేసేసినాం. ఇంకా అయిపోగానే లాస్ట్ వేరియేషన్ బ్యాక్ అయితే స్టార్ట్ చేసినాం. మంచిగా స్ట్రెచ్ పడాలని చెప్పి డంబుల్ అయితే యాడ్ చేసుకున్నాం అనమాట కింద. ఇంకా స్ట్రెచ్ ప్రెస్ స్క్వీజ్ అయితే బాగా చేసినాం అనమాట. ఇంకా వర్కౌట్ అయిపోయింది. మన ఆశిత్తో ఇంటికి అయితే రిటర్న్ అయిపోయినాం. ఇంటికి రాగానే క్రియేటిన్ అయితే తాగేసినాం. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. బాయ్. మీట్ యూ నెక్స్ట్.